వెల్కమ్ బ్యాక్ టు ఆశల లోకం. ఇది డే 19 ఆఫ్ 21 డేస్ వెయిట్ లాస్ జర్నీ. అయినో చాలా లేట్ అయింది, చాలా లేట్ అయింది. కొంచెం కెరీర్లో బ్రేక్ రావడంతో ఈ పాత్లో వెళ్ళాలా ఆ పాత్లో వెళ్ళాలా అని డైలమాలో మైండ్ బ్లాక్ అయ్యి ఈ ఎడిటింగ్లు రికార్డింగ్లు అన్నీ ఆపేశాను. ఎక్సర్సైజ్లు అయితే చేశాను, 21 డేస్ కంప్లీట్ అయిపోయింది. బట్ రికార్డింగ్లు ఎడిటింగ్లు అవి అన్ఫార్చునేట్లీ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే డైలమాలోనే ఉన్నాను. బట్ అందులోనే ఉండిపోయి స్టక్ అయిపోవడం కరెక్ట్ కాదని ఉన్నవి పోస్ట్ చేస్తున్నా ఎడిట్ చేసి. ఇది డే 19 ఆఫ్ 21 డేస్ వెయిట్ లాస్ జర్నీ. 2021 కూడా అయిపోయింది. అండ్ మన వెయిట్ లాస్ రిజల్ట్ ఏంటి అంటే అదేదో కొండంది అవి ఎలకని పట్టారు అన్న సామెత ఉంది చూడండి, అలా అయిపోయింది అనమాట. 1 kg తగ్గాను గట్టిగా. వితౌట్ ఫుడ్ ఎంప్టీ స్టమక్ మీద అయితే 1.5 kg అనమాట. సో ఈ 21 డేస్లో నేను ఆల్మోస్ట్ 2 kgs తగ్గాను. రిజల్ట్స్ ఆర్ ఆబ్వియస్ బికాజ్ నేను కన్సిస్టెంట్గా చేయలేదు. అండ్ జంక్ ఫుడ్ కూడా వెళ్ళింది. షుగర్స్ అవన్నీ ఏం తీసుకోలేదు, కానీ జంక్ ఫుడ్ పిల్ల ఉంది ఇంట్లో. గౌరవి కోసం అవి ఇవి స్నాక్స్ ఉంటాయి. మనం ఇంట్లోనే ఇలా కెరీర్ ఏమవుతుందా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూ అది ఇది నోట్లో వేసేస్తూ ఉంటాం అన్నమాట. సో అలా అయ్యింది. పైగా మనం కొంచెం మైండ్ తిక్కగా ఉంటే కంట్రోల్లే ఉండదన్నమాట దాంట్లో. అండ్ ఇక్కడ నేను వేరే వీడియో చూస్తూ దాన్ని ఫాలో అవుతూ చేశాను ఎక్సర్సైజెస్. ఓన్లీ లెగ్ అండ్ బట్ ఎక్సర్సైజెస్ చేశాను. చాలా హెవీగా చేశాను. అండ్ 2 days కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అస్సలు తగ్గలేదు నాకు. చాలా ఎఫెక్టివ్గా ఉన్నింది. ఐ లైక్డ్ ఇట్. సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటి అంటే మన రిజల్ట్ అయితే ఎంప్టీ స్టమక్ మీద 2 kgs, ఎంప్టీ స్టమక్ కాకపోతే 1 kg తగ్గాను అనమాట కష్టపడి చేసి. రిజల్ట్కి నేనేమంత హ్యాపీ లేను. బట్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ నేను ఒక టాస్క్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి చాలా నన్ను నేను మోటివేట్ చేసుకొని నన్ను నేను పుష్ చేసుకొని 21 days కంప్లీట్ చేశాను. బట్ బికాజ్ ఆఫ్ మై మెంటల్ ఇష్యూస్ నేను అది కొంచెం స్ట్రిక్ట్గా చేయలేకపోయాను. దానివల్ల అనుకున్న రిజల్ట్ రాలేదు. బట్ నేనైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి చాలా ట్రై చేసి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను అప్ టు 60%. సో ప్రజెంట్ నేనున్న స్టేట్కి మెంటల్ స్టేట్కి దట్ ఈజ్ గుడ్. అంటే అక్కడికి సరిపెట్టుకోను, బట్ ఉన్నదానికన్నా బెటర్ అయ్యాను కాబట్టి ఓకే, దట్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ డీల్. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఈ వెయిట్ మీద యుద్ధం ఇప్పుడల్లా ఆగదు. నెంబర్ 60sలోకి వచ్చేదాకా ఈ యుద్ధం అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. ఎందుకు అంటే ఎక్సర్సైజ్ ఈజ్ ఎన్ హెల్దీ హ్యాబిట్. అండ్ 21 days అయిపోయాయి, బట్ రికార్డింగ్స్ లేవు. ఇంకొక 2 days ఎక్స్ట్రా చేసి మరి నేను ఆ 21 days కంప్లీట్ చేయాలి. వీడియో 21 out of 21 అని రావాలన్నమాట మన ఏమంటారు థంబ్నెయిల్. ఓకే, అది విషయము. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఫిట్నెస్ జర్నీ అయితే ఇక్కడ కాగదు. అదొక లైఫ్ స్టైల్లో పార్ట్ అయిపోవాలి, కానీ ఇయర్లో విడతలుగా తీసుకునే ఛాలెంజ్ అయితే కాదు. నేను ఆ కన్సిస్టెన్సీ పెంచుకోవడానికి 21 day ఛాలెంజ్లా తీసుకున్నాను. నేను దాంట్లో ఒక 60% సక్సీడ్ అయ్యాను అంతే. సో ఈ ఫిట్నెస్ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. నేను నా వెయిట్ని అల్టిమేట్లీ ఒక 65-66కి తీసుకురావాలనుకుంటున్నాను. ఇంకా డిసిప్లిన్ డెవలప్ చేసుకోవాలి, విచ్ ఈజ్ వెరీ టఫ్. నేను ఇప్పుడు ఉన్న ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్లో జిమ్కి వెళ్తే డిసిప్లైన్డ్గా చెయ్యొచ్చు, డబ్బులు కడతాం కదా అని కూడా అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి. బట్ ఆ కమ్యూట్కి ఇబ్బంది అవుతుంది, పాప ఉంది ఇంట్లో. సో మొత్తం గందరగోళం హడావిడి అవుతుంది. సో జిమ్కి వెళ్ళే ఆలోచన అయితే అస్సలు లేదు. ఇక్కడ నేను చేసిన వర్కౌట్స్ వచ్చి అది 30 minutes వీడియో ఒకటి, 15 minutes వీడియో ఒకటి, 2 కంబైన్ చేశాను. సో 45 minutes విత్ బ్రేక్స్, వాళ్ళు తీసుకున్న బ్రేక్స్తో కలిపి 45 minutes వీడియో. అది చాలా ఎఫెక్టివ్గా ఉంది, చాలా బాగుంది. సో నేను ఆ వీడియోస్లోనే వాళ్ళ దాంట్లోనే ఇంకా యాప్స్కి కార్డియో ఇలా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవే నేను ఒక రోజు చేసుకుంటూ ఉందాము చూసి అని అనుకుంటాను. ఇంకా నేను యోగా క్లాసెస్ కూడా వెళ్ళాను కాబట్టి మధ్యలో సూర్య నమస్కారాలు కూడా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను.
ఇవాళ వీడియో కూడా కొంచెం లెంత్ వచ్చిందనమాట ఆ ఎక్సర్సైజెస్ వల్ల. అలా ఒక తర్వాత ఏంటి ఒక క్లారిటీ ఉంటే బాగా చేయొచ్చు. కాబట్టి కొంచెం ఎక్కువ టైమే చేశాను నేను. చాలా కష్టపడ్డా కొన్ని ఎక్సర్సైజెస్ చేయడానికి మాత్రం. కొన్ని చేయలేక కూడా పోయాను, పడిపోతూ బ్యాలెన్స్ లేక. ఇంకా ఛానల్లో రెగ్యులర్ వ్లాగ్స్ పెట్టడానికి కూడా చూస్తున్నాను, బట్ అవ్వట్లేదు. కొన్ని పనులు చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి, మనము అందులోకి దిగి ఆ పని చేస్తేనే అందులో లోతులు ఎత్తులు పల్లాలు అన్నీ తెలుస్తాయి. సో వ్లాగింగ్, ఎడిటింగ్ అండ్ ఆ కెమెరాని ఇటు ఇల్లంతా తిప్పడం, దానికి ప్రాపర్గా ఎడిట్ చేసి మనం చేసిన దాన్ని 1కి 10 సార్లు చూసుకుంటూ పోస్ట్ చేయడం ఎగ్జాస్టింగ్ అండ్ టైం టేకింగ్. బట్ స్టిల్ ఒక కొత్త స్కిల్లా ఉంటుంది, కొత్త యావిగేషన్లా ఉంటుంది. ఒక నైస్ హాబీ లాగా దీన్ని పెట్టుకోవచ్చు అని స్టార్ట్ చేశాను. వీడియోస్ కన్సిస్టెంట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. నన్ను నేను చాలా మౌల్డ్ చేసుకుంటూ గ్రో అవ్వాలా దీంట్లో. సో ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. సో అదండి ఇవాళ సంగతి. అండ్ ఇవాళ ఈ వీడియోలో చేసిన ఎక్సర్సైజెస్ అయితే చాలా బాగా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అండ్ హ్యాబిట్ ఫార్మేషన్ కోసం నేను తీసుకున్న టు డూ లిస్ట్ అయితే చేస్తున్నాను. పడుకునే ముందు కంపల్సరీగా చేస్తున్నాను. వాటరు 3 లీటర్స్ దాకా వెళ్ళట్లేదు అసలు, 2.5 దగ్గరే ఆగిపోతుంది. సో దాన్ని కూడా నేను గోయింగ్ ఫార్వర్డ్ 3 లీటర్స్ ప్లస్ చేయాలా. ఎనీవే సమ్మర్ వస్తుంది కాబట్టి అది ఆటోమేటిక్గా పెరిగిపోతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది అండి డే 19 ఆఫ్ 21 డేస్ వెయిట్ లాస్ జర్నీ. డే 20 అండ్ 21 కూడా పెడతాను, బికాజ్ నేను ఆ డే 21 ఆఫ్ 21 డేస్ వెయిట్ లాస్ జర్నీ అనే థంబ్నెయిల్ చూడాలి కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.